హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూసేద్దామండి. దానికోసం క్లాత్ని అయితే మన వైపుకి ఫోల్డింగ్ ఉండేలాగా ఇంకొక సైడ్ ఎడ్జెస్ ఉండేలాగా పెట్టుకోవాలండి. తర్వాత బ్లౌజ్ నడుము పార్ట్ మొత్తం ఎంత ఉందో కొలుచుకొని అందులో 4వ వంతు మనం మార్క్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు 34 ఇంచు సైజ్ బ్లౌజ్ అండి ఇది. దాంట్లో 4వ భాగం అంటే 8.5 ఇంచీలు. తర్వాత డాట్స్ కోసం 1 ఇంచ్ అయితే పెట్టుకోవాలి. దాని తర్వాత ఖర్చు కోసం అయితే 2 ఇంచీలు. అలా మొత్తం 11.5 ఇంచీల వరకు మార్క్ చేసుకొని ఒక గీత అయితే గీసుకోవాలి. నడుము కొలత కోసం డాట్ దగ్గర నుంచి పైన భుజం వరకు అలా పట్టేసుకొని కొలత పెట్టుకొని గీసుకోవడం అండి. సింపుల్గా అలా గీత పెట్టేయచ్చు. తర్వాత నెక్ డీప్ ఎంత ఉన్నది చూసుకోవాలంటే బ్లౌజ్ మొత్తాన్ని సగానికి ఫోల్డ్ చేసి నెక్ డీప్ ఎంత ఉందో చూసుకొని అక్కడికైతే ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత భుజం దగ్గర 5.5 ఇంచీలు, సంక లోతు తీసుకోవడానికి 5.5 ఇంచీలు మార్క్ చేసుకొని గీత అయితే గీసుకోవాలి. సంక దగ్గర 1.5 ఇంచీలకైతే రౌండ్ కోసం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని రౌండ్ నీట్గా గీసుకోవాలి. ఇంకా మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే ఇలా నీట్గా మార్క్ అయితే చేసుకోవచ్చు. పైన 2.5 ఇంచీలు పెట్టుకున్నాం కదండి, కింద అయితే 3 ఇంచీలకి ఒక మార్క్ చేసుకొని గీత అయితే గీసుకోవాలి నెక్ కోసం. ఇంకా నెక్ డీప్ కోసం 1/2 ఇంచీ అయితే మార్క్ చేసుకొని రౌండ్గా గీసుకోవాలి. దాన్ని కూడా మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే యూస్ చేసుకొని ఇంకా నీట్గా గీత అయితే గీసుకోవాలి. ఇంకొకసారి డీటెయిల్గా చూసేద్దామండి. చెస్ట్ భాగం ఎంత ఉందో చూసుకోవడం కోసం హుక్స్ పట్టి నుంచి చంక వరకు కొలత వేసుకుంటే మనకు కరెక్ట్గా 9.5 ఇంచెస్ అయితే వచ్చిందండి. అంతే అండి బ్యాక్ పార్ట్. ఇంకా ఈజీగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. కొలతలు కనుక మీకు ఇది షార్ట్స్ కదండి, ఇంతకన్నా స్లోగా చూపించలేకపోతానండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను.